ప్రైజ్ ది లార్డ్. మార్చి 13వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యం. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదియందు దేవుడు మనిషికి తన స్వంత ఎంపికను చేసుకోవడానికి మరియు స్వంత విధిని ఎంచుకునే స్వేచ్ఛను ఇచ్చాడు. కానీ ఆదాము యొక్క పతనమైన జాతి పట్ల దేవునికి ఉన్న అద్భుతమైన ప్రేమకు నిదర్శనంగా ఆయన తన ఏకైక కుమారుణ్ణి లోకానికి పంపాడు. తద్వారా ఆయన్ను విశ్వసించే ప్రతి ఒక్కరూ నశించకుండా శాశ్వత జీవితాన్ని అనుగ్రహించాడు. శిలువపై కార్చిన రక్తము ప్రతి ఒక్కరి పాపానికి ఆయన అనుగ్రహించిన విరుగుడు. కానీ పరలోకమునకు చేరుటకు ప్రభువైన యేసుక్రీస్తును మాత్రం విశ్వసించి క్షమించబడుటచే కలుగును. ఆయన్ను విశ్వసించేవాడు తీర్పు తీర్చబడడు, ఖండించబడడు, కానీ దేవునితో మోక్షంలో ఉండును. దేవుడు మహిమపరచబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.